హాయ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఇంకా నాకొచ్చే క్వెషన్స్‌లలో ఇది గూడా ఒక క్వెషన్ అండి. అక్క నెయిల్స్ విరిగిపోతున్నాయి. నాకు నెయిల్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. బట్ విరిగిపోతూ ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అక్క అనేసి చాలామంది అడుగుతున్నారు. నా క్లయింట్స్‌లో కూడా చాలామంది అడిగారు. ఇంకా నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఎవరికైనా యూజ్ అవుతది కదా అనేసి ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నేనైతే రెగ్యులర్‌గా ఫాలో అయిపోతున్నాను ఈ టిప్ అయితే. మంత్లీలో 2 టైమ్స్ అయితే ఈ టిప్‌నైతే ఫాలో అవుతాను. ఇంకా అదెలానో ఇంకా మీకు కూడా చూపిద్దాం అనేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా హ్మ్. ఇదిగోండి నా నెయిల్స్‌కైతే ప్రెజెంట్ అయితే నెయిల్ పాలిష్ ఉంది గదా! ఇంకా దాన్నైతే రిమూవ్ చేసేస్తున్నాను. ఇదొచ్చేసి ఎవలెన్ బ్రాండ్ నెయిల్ టిష్యూస్ అండి. ఇంకా దీని ప్లేస్‌లో నెయిల్ పాలిష్ లిక్విడ్ ఉంటుంది గదా! రిమూవర్ లిక్విడ్‌తో అయినా రిమూవ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా టిష్యూతో అయినా రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ టిష్యూ కూడా లేకపోతే మన దగ్గర ఇంట్లో ఉన్న బాడీ పర్ఫ్యూమ్స్‌తో కూడా కాటన్ సహాయంతో కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే ప్రెజెంట్ నా దగ్గర టిష్యూస్ ఉన్నాయి గదా! టిష్యూస్‌తో అయితే ఇలా రిమూవ్ చేసేసుకొని ఇంకా నెయిల్స్ పైన ఉన్న నెయిల్ పాలిష్‌ని మొత్తం నీట్‌గా రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇలా నీట్‌గా రిమూవ్ చేసేసుకున్న తర్వాత మన్ ఇలా నెయిల్స్ పైన ఉన్న నెయిల్ పాలిష్ మొత్తం నీట్‌గా రిమూవ్ చేసేసుకొని, ఇంకా మన నెయిల్స్‌ని అయితే ఒక బౌల్‌లో హీట్ వాటర్ అయితే తీసుకోవాలండి. ఒక బౌల్‌లో హీట్ వాటర్ తీసుకొని మన నెయిల్స్ మునిగేలాగా జస్ట్ నార్మల్‌గా మనం ఎంత హీట్ అయితే తట్టుకోగలుగుతామో అంత హీట్‌ని అయితే తీసేసుకొని, ఇంకా బౌల్‌లో మన ఫింగర్స్‌ని అయితే అందులో పెట్టేసి నెయిల్స్‌ని అందులో జస్ట్ 1 లెమన్ జ్యూసెస్ పిండేసేసి ఇంకా మన హ్యాండ్‌ని అయితే అందులో ముంచేసి పెట్టాలి. ఒక 5 మినిట్స్ అయితే ఈ ప్రాసెస్ చేయాలి అండి. అది కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఒక చిన్న బౌల్‌లో మన ఫింగర్ బౌల్ లాగా ఒక బౌల్‌లో అయితే హీట్ వాటర్ తీసేసుకున్నాను. ఇంకా మనం పిండేసిన లెమన్ తొక్కలు ఉంటాయి కదా! ఇంకా అవి కూడా అందులోనే నానబెట్టేసి ఇలా 5 మినిట్స్ అయితే అందులో ఉంచాలి. ఇంకా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంచేసి 5 మినిట్స్ అవి మొత్తం నానాక ఆ తర్వాత మనం అందులో వేసిన లెమన్ తొక్క అయితే ఉంటుంది కదా! ఇంకా ఈ లెమన్ తొక్కతోటి మసాజ్ చేసుకోవాలి 5 మినిట్స్ తర్వాత. ఇంకా దానివల్ల ఏంటంటే మన నెయిల్స్ కూడా గట్టి పడుతూ ఉంటాయి. అవి విరగవు. మనం లేడీస్ ఇంకా ఇంట్లో ఏదైనా వర్క్ చేస్తున్నా గానీ, వాటర్‌లో నానినా గానీ నెయిల్స్ అనేవి గట్టిపడడం వల్ల ఇంకా ఇరగకోకుండా ఇవి చాలా సేఫ్‌గా ఉంటాయి అన్నట్టు. గ్రోత్ కూడా పెరుగుతుంది ఇంకా లెమన్ వల్ల. ఇది రెగ్యులర్‌గా కూడా చేయొచ్చు. డైలీ రెగ్యులర్ నైట్ పడుకునే ముందు ఇలా లెమన్ తోటి ఇలా జస్ట్ మసాజ్ చేసి వదిలేసినా కానీ నెయిల్స్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతాయి, గట్టిగా అవుతూ ఉంటాయి. ఇది కూడా చాలా మంచి టిప్. ఇంకా అలా కూడా అవ్వచ్చు. లేదు అనుకుంటే ఈ ప్రాసెస్ మొత్తం వీక్లీ వన్స్ అయినా లేదంటే మంత్లీ 2-3 టైమ్స్ అయినా ఈ టిప్ ఫాలో అయిపోయినా కానీ ఇంకా నెయిల్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి, గ్రోత్ కూడా వస్తుంది. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే లెమన్ తొక్క సహాయంతోటి ఇంకా నెయిల్స్‌ని అయితే ఇలా మసాజ్ చేసుకోవాలి. 1 బై 1 నెయిల్‌ని ఇలా మసాజ్ చేసుకొని, ఇంకా ఆ తర్వాత మళ్ళీ వాటర్‌లో నీట్‌గా కడిగేసుకొని, ఇంకా నాప్కిన్ తోటి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్‌గా తుడిచేసుకోవాలి. ఇంక ఇలా తుడిచేసుకొని, ఇంకా తడి లేకోకుండా తుడిచేసుకొని నెయిల్స్ అప్పటికే చాలా నీట్‌గా అయిపోతాయి. మనం ఎలాగో 5 మినిట్స్ హీట్ వాటర్‌లో పెట్టాం కదా! ఇంకా చాలామందికి నెయిల్స్ పైన యెల్లోయిష్ లాగా ఉంటుంది. అది కూడా రిమూవ్ అవుతుందండి. ఇలా చేయడం వల్ల నెయిల్స్ అయితే చాలా వైట్‌గా మంచిగా గ్రోత్ ఉంటాయి. ఇంకా నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఇంకా మనకి వర్క్స్ చేస్తూ ఉంటాం కదా! ఇంకా లేడీస్ ఇంట్లో దానివల్ల మనకి నెయిల్స్ లోపల అయితే మట్టి ఉండిపోతుంది కదా! ఇంక ఇలా ఉన్న జస్ట్‌ని మొత్తం ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. ఇంకా మనం దేని సహాయంతోటైనా ఇలా రిమూవ్ చేయొచ్చు. ఇలా రిమూవ్ చేయడం వల్ల మన నెయిల్స్‌లో ఉన్న మట్టి అయితే మొత్తం వెళ్ళిపోతుంది. మనం రెగ్యులర్‌గా ఇలా తీయలేం కదా! జస్ట్ మన నెయిల్స్ కోసం మనమైనా కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసి ఇలా తీసుకోవడం వల్ల నెయిల్స్ ఆటోమేటిక్‌గా గ్రోత్ అవుతాయి. ఖచ్చితంగా ఇలాంటి టిప్ అయితే ఫాలో అవ్వాలండి. మనం ఫేస్‌కి, మనం హెయిర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగే నెయిల్స్‌కి కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. అది కూడా మన బాడీ పార్ట్ కదా! ఇంకా దానికి కూడా కేర్ తీసుకోవాలి. ఇంకా చాలామందికైతే ఇష్టం ఉంటుంది. బట్ ఇలా విరిగిపోతూ ఉంటాయి అనేసి చాలామంది అంటున్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇదిగోండి ఒకవేళ మీ దగ్గర ఇలా నెయిల్ స్టిక్ ఉందంటే ఇంకా దాంతోటి ఇలా సైడ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్స్‌లో ఉన్న ఎక్స్ట్రా ఉంటుంది కదా! నెయిల్స్ ఎక్స్ట్రా ఉన్న దాన్ని కూడా ఇలా రిమూవ్ చేసేసుకొని ఇంకా నీట్‌గా మనం ఒక షేప్ తెప్పించుకోవచ్చు. ఇలా మనకి పైన సైడ్స్‌లో ఉన్న లోపల ఉన్న జస్ట్ అలాగే పైన ఉన్న జస్ట్ సైడ్స్‌లో ఉన్న జస్ట్‌ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. నీట్‌గా ఇలా జస్ట్‌ని మొత్తం రిమూవ్ చేసేసి ఇంకా దాని తర్వాత మన దగ్గర నెయిల్ షేపర్ అయితే ఉంటుంది కదా! నెయిల్ షేపర్ ఉంటే చేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. నెయిల్ షేపర్ ఉంటే మాత్రం మనకి నెయిల్స్ ఏ షేప్‌లో కావాలో ఆ షేప్‌లో మనం నెయిల్ షేపర్ తోటి ఇంకా షేప్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, చేసుకోవచ్చు. ఇంకా అది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. ఆ చూపిస్తున్న విధంగా నెయిల్స్ అయితే షేప్ చేసుకోండి. మనము ఎలా అయితే నెయిల్స్‌ని షేప్ చేస్తామో ఇంకా అదే కంటిన్యూగా అదే షేప్ తోటి మన నెయిల్స్ అయితే గ్రో అవుతూ ఉంటాయి. దానివల్ల మంచి లుక్ ఉంటుంది నెయిల్స్‌కి. ఇలా షేప్ చేయరు చాలామంది, కానీ షేప్ చేస్తేనే బాగుంటుంది నెయిల్స్.
అలాగే ఇంకా నెయిల్ షేపర్కి మనకి పైన ఎక్స్ట్రా నెయిల్ పైన ఉన్న వేస్టేజ్ని కూడా ఇదిగోండి ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నాను కదా, ఇలా అదే నైఫ్ తోటి ఇంకా షేప్ చేసుకోవచ్చు. దానిపైన మన ఎల్లో షేడ్ ఉంటుంది కదా నెయిల్స్ పైన, దాన్ని కూడా రఫ్ చేయడం వల్ల ఎల్లో షేడ్ కూడా తగ్గిపోయి మన నెయిల్స్ అనేవి చాలా హెల్తీగా కనిపిస్తూ ఉంటాయి. వైట్ కలర్ షేడ్లో పింక్ కలర్ షేడ్లోకి మారుతూ ఉంటాయి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండగా పింక్ కలర్ షేడ్లోకి వచ్చేసి నెయిల్స్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. మనం ఎటువంటి నెయిల్ పాలిష్ యూజ్ చేయకపోయినా చాలా షైన్ అవుతూ ఉంటాయి నెయిల్స్. ఇంకా ఇలా మొత్తం జస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పైన ఉన్న ఎక్స్ట్రా నెయిల్స్ని అలాగే పైన ఉన్న ఎక్స్ట్రా జస్ట్ని కూడా రిమూవ్ చేసేసుకొని ఇంకా ఇలా షేప్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 5 minutes హీట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి చాలా జాగ్రత్తగా విరగకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా షేప్ చేసుకోవాలి. ఇలా చేశాక ఇంకా మన దగ్గర ఉన్న వేస్ట్ బ్రషెస్ అయితే ఇంట్లో ఉంటాయి కదా, వేస్ట్ బ్రషెస్ పైన మన దగ్గర ఉన్న పేస్ట్ ఏదైనా కోల్గేట్ అయితే బెటర్, కోల్గేట్ అయినా ఏదైనా ఫేస్ తోటి ఇంకా మనం లోపల స్కిన్ ఉంటుంది కదా నెయిల్స్ లోపల, అందులో అయితే ఇంకా ఎక్కడైనా లోపల ఇంకా ఉండిపోయిన జస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా బ్రష్ తోటి ఇంకా రౌండ్ సర్కిల్ లాగా ఇలా మసాజ్ కాదు ఇలా బ్రష్ చేస్తూ ఉండడం వల్ల ఇంకా లోపల ఉన్న ఎక్స్ట్రా ఏమైనా జస్ట్ ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది. ఇంకా ఇలా చేశాక మళ్ళీ ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నెయిల్స్ చూడండి అప్పటికే ఎంత షైన్ అవుతున్నాయో నాకు. ఇలా చేశాక మన దగ్గర ప్రతి ఇంట్లో అయితే ఈ విటమిన్ క్యాప్సుకల్స్ ఉంటాయి. ఒకవేళ ఈ విటమిన్ క్యాప్సుకల్ లేకపోతే ఇంకా అది ఆప్షనల్, అది లేకపోతే ఇలా కొబ్బరి నూనె అయినా పర్లేదు, పారాషూట్ ఏదైనా ఏం లేదు, మన దగ్గర కోకోనట్ ఆయిల్ అయితే పర్లేదు, కోకోనట్ ఆయిల్ అయినా. ఇది కూడా లేకపోతే మన దగ్గర ఎల్లిపాయ ఉంటుంది కదా, ఎల్లిపాయ జ్యూస్ అయినా తీసేసి ఇదిగా నేను ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇంకా నెయిల్స్ పైన అయితే జస్ట్ 1 drop ఇలా పోసేసి ఇంకా నెయిల్స్ని అయితే రౌండ్ సర్కిల్లో ఇలా మసాజ్ చేసుకుంటూ ఫింగర్స్ని అయితే నొక్కుకోవాలి. నెయిల్స్ని అయితే ఇలా ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకి ఎక్కడ గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్లో ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. మనకి నార్మల్గా ఖాళీ టైంలో కూడా ఇలా కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల కూడా నెయిల్స్ షైన్ అవుతాయి, గ్రోత్ అవుతాయి ఆటోమేటిక్గా రెగ్యులర్గా చేస్తూ ఉండగా. ఇలా అయితే మంత్లీ 3 times చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇంకా అదే విధంగా ఇంకా నెయిల్స్ని అయితే ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇదిగోండి మనకి దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. కరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మంచి హెల్తీ నెయిల్స్ అలాగే గ్రోతింగ్ నెయిల్స్ అయితే మనం చూడగలము. ఇంకా ఇదిగోండి ఎంత షైన్ అవుతున్నాయి చూడండి ఆ నెయిల్స్. ఇంకా అలా చేయడం వల్ల మనకి నెయిల్ పైన ఉన్న ఎల్లో షేడ్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకా నెయిల్స్ కూడా చాలా అందంగా కనిపిస్తుంటాయి. ఇలా చేశాక ఇంకా మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ ఏదైనా సరే మళ్ళీ ఒకసారి హ్యాండ్ క్లీన్ చేసేసుకొని మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ ఇంకా మన ఆడవాళ్ళ దగ్గర కామన్ కదా, ఇంకా మన దగ్గర ఉన్న కలర్ నెయిల్ పాలిష్ తోటి ఇంకా మనం ఎలా అంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకా నెయిల్స్ని ఇలా చేయడం వల్ల అయితే చాలా హెల్తీగా ఉంటాయి నెయిల్స్. బట్ ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, వన్స్ చేసి వదిలేయడం వల్ల రిజల్ట్ ఉండదు. మంత్లీ 2-3 times ఇలా చేయడం వల్ల నెయిల్స్ చాలా హెల్తీగా ఉంటాయి, చూడడానికి మంచి లుక్ ఉంటాయి. ఇదిగోండి ఇంకా నా దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ తోటి అయితే మీకు ఎలా నెయిల్స్కి నెయిల్ పాలిష్ వేసేసి ఇంకా మీకు చూపిస్తున్నాను ఎంత అందంగా ఉన్నాయో చూడండి నెయిల్స్ ఇలా వేయడం వల్ల. ఇంకా మనం నెయిల్ పాలిష్ వేయకపోయినా చాలా హెల్తీగా కనిపిస్తాయి ఇలా చేస్తూ ఉంటే. ఇంకా ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలామంది అమ్మాయిలు అయితే అడిగారు కదా, ఇంకా వాళ్ళకైతే ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోకి మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.